హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు మరి బెస్ట్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఫుల్ కోర్సు, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ ఎంతండి, 399కే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఎంత అండి? జస్ట్ 399, 499 కాదు. ఈ ఆఫర్ కేవలము 3 రోజులు మాత్రమే ఉంటుంది. హోలీ పండుగ ఆఫర్ అండి. 1000కి పైగా క్లాసులు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కో మోడల్ పేపర్లో ఒక్కో టెస్ట్లో 100 మార్కులు ఇస్తామండి. అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫరు ఎవరైతే ఈ 3 రోజుల్లో తీసుకుంటారో, 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇస్తాను. అఫ్కోర్స్ 15వ తారీఖు, సింపుల్గా చెప్పాలంటే 15th March వరకు ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ రోజే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు యాప్ లింక్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల కాబోతున్నటువంటి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి డైలీ రోజు ఒక నోటిఫికేషన్కు సంబంధించి ప్రీవియస్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, సిలబస్ కావచ్చు, ఈ విధంగా అన్ని వివరాలు అయితే మీకు ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మన జాబ్ నేమ్ వచ్చేసి టైపిస్ట్ ఉద్యోగాలండి. ఓకేనా? టైపిస్ట్ ఉద్యోగాలు ఏపీ హైకోర్టులో ఉంటాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి చాలామంది అడిగారండి ఇటీవల, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి చూద్దాం. ఓకే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్స్కి మంచి రెస్పాన్స్ ఉంది. చాలామంది ఇప్పటికే తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. ఓకేనా? ఈ యొక్క టైపిస్ట్ ఉద్యోగాలకు ఎలాంటి విద్యార్హత ఉండాలండి చూద్దాం. అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ. ఓకేనా? డిగ్రీ పాస్ అయి ఉండాలండి. అదేదైనా కానివ్వండి, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, దే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటున్నారు. హయ్యర్ ఉండాలి కంపల్సరిగా. ఓకేనా? దాంతోపాటుగా ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా తప్పకుండా ఉండాలి అంటూ తెలియజేశారు. ఓకేనా? డిగ్రీ ఉండాలి. దాంతోపాటుగా ఏపీ టెక్నికల్ ఎగ్జామినేషన్ అంటే ఆ బోర్డు వారు కండక్ట్ చేసేటువంటి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి, ఇంగ్లీష్ హయ్యర్. ఓకే, నెక్స్ట్ ఆఫ్ కోర్స్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ అంటే స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి, మాతృభాష అందరికి వచ్చేలాగో. అయితే సరిహద్దు జిల్లాల వారికి లైక్ అనంతపురం వారికి అయితే కన్నడ, చిత్తూరు అయితే తమిళ్, శ్రీకాకుళం అయితే ఒరియా, విశాఖపట్నం ఒరియా, ఈ విధంగా వచ్చి ఉండాలి అని చెప్పారండి. సో బట్ మ్యాండేటరీ అయితే కాదు. సో వస్తే బెటర్. ఓకేనా? వస్తే బెటర్ అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి 18 నుంచి 42 సంవత్సరాలు ఓసీ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి. ఓపెన్ కేటగిరీలో ఎంత అండి? 18 నుంచి 42 సంవత్సరాలు. ఓకే, ఒకవేళ మీరు గనక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓకేనా, ఉన్నట్లయితే మీకు ఎంత ఉంటుందంటే 42 ప్లస్ 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే మొత్తం 47 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్స్ కనుక ఉన్నట్లయితే 42 ప్లస్ 10 సంవత్సరాల వయోపరిమితిని ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా? వయోపరిమితిలో సడలింపు అని అయితే వీటిని మనము చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి ఇవి, సూపర్గా ఉంటాయి. సో టైపిస్ట్ ఉన్నవారు, టైప్ రైటింగ్ సర్టిఫికేట్ హయ్యర్ ఉన్న వారికి అయితే ఇవి చాలా మంచి జాబ్స్.
నెక్స్ట్ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము మనల్ని ఎంపిక చేయడం జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ అన్నారు, ఇది తర్వాత చెప్తాను, మీకు ఇప్పుడు అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి? సో ఫస్ట్ ఏ ఎగ్జామ్ ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి అయితే ఉంటుందండి. ఓకేనా? మరి సిబిటి ఈ యొక్క ఎగ్జామ్ అనేది డిగ్రీ బేస్డ్ అయితే ఉంటుందండి. ఓకేనా? సో డిగ్రీ బేస్డ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఇక్కడ చూడండి, ఇట్ విల్ బి స్టాండర్డ్ విచ్ విల్ బి కన్సిస్టెంట్ విత్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ graduation qualification. The question paper of the computer based examination shall be objective type with a multiple choice 80 questions. 80 మార్కులకు గాను ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ద స్కిల్ టెస్ట్ ఫర్ 20 మార్క్స్ టైపింగ్. ఓకే, అది కూడా ఉంటుంది. సో గైస్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి 80 మార్కులకు గాను ఉంటుందండి. అందులో 40 మార్కులు జనరల్ నాలెడ్జ్ గాను ఉంటుంది, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్కి అయితే ఉండడము జరుగుతుంది. మొత్తము 90 నిమిషాలకు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏమీ కూడా ఉండదు. ఓకేనా? ఇవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? అందరు కూడా గమనించాలి. మరి క్వాలిఫై మార్క్స్ ఏంటండి? 40 ఇక్కడ చూడండి, ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టు బి సెక్యూర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షాల్ బి 40% ఫర్ ఓపెన్ కాంపిటీషన్. ఓకే. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారు కూడా 40 అండ్ 35% ఫర్ బీసీ, 30% ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ వారికి, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా, అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా 30 ఉంటే సరిపోతుందండి. ఓకేనా? అంతేకాకుండా ద మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఇన్ 1:3 రేషియో విల్ బి కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్. టైపింగ్కి 1:3 రేషియోలో పిలుస్తారండి టైపింగ్. ఓకే. సో ఇక్కడ యాజ్ పర్ ద మెరిట్ లిస్ట్ ప్రకారం మనకు ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ప్రజెంట్ అయితే అప్లై చేసే టైంలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూద్దామండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఓకే గైస్, ఇక్కడ చూడండి, సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్. ఈ 4 ఉద్యోగాలకి మనకు కామన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సిలబస్ కూడా కామన్గా ఉంటుంది. ఓకేనా? మనం చూసేది ఇప్పుడు టైపిస్ట్కి సంబంధించింది కదా, దానికి సంబంధించి చూద్దాం. ఓకే. మరి జనరల్ నాలెడ్జ్ మొత్తము 40 క్వశ్చన్స్ ఉన్నాయండి. స్పెసిఫిక్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇందులో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ, ఓకే, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ ఉంటుంది, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ గురించి కూడా ఇందులో ఉంటుంది, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఉంటుంది. ఓకేనా? దెన్ ఇంగ్లీష్ చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్ 40 మార్కులకు గాను, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్మాన్ అవుట్ సెంటెన్స్, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, సెంటెన్స్ కంప్లీషన్ ఆర్ పారా కంప్లీషన్ ఉంటుంది, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఈ విధంగా మనకైతే ఉంటుందండి సిలబస్. ఓకేనా? సిలబస్ అయితే వీటికి ఈ విధంగా ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. సో గైస్, మరి మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది. సో గైస్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సు ప్రతి ఒక్కరు తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్లో ఉంది ప్రజెంట్. సో ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది ఆఫర్, తర్వాత అమౌంట్ అయితే పెరుగుతుంది. ఓకేనా? సో తప్పకుండా తీసుకోండి. అందులో మనకు ఫుల్ వీడియో క్లాసెస్ ఉంటాయి, అండ్ ప్రీవియస్ పేపర్స్ యాడ్ చేస్తాను, టెస్ట్ సిరీస్ కూడా అందులో ఉంటుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.